హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా హెల్దీ అయిన బాదం పప్పుతో లడ్డూని ప్రిపేర్ చేసుకుందామా. దీనికోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని దాంట్లో 200 గ్రాముల దాకా బాదం పప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయాక వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనిద్దాము. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, జీడిపప్పు పలుకులు, కిస్మిస్ అలాగే బాదం పప్పుని 2 భాగాలుగా చీలికగా చేసుకొని ఫ్రై చేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న బాదం పప్పుల్ని 2 యాలక్కాయలు వేసేసుకొని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకుందాం. అలాగే ఒక ఎండు కొబ్బరి చిప్పని తీసుకోండి, దీన్ని కూడా తురిమేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా బాదం పప్పు చక్కగా పౌడర్ లాగా అయిపోయాక కొబ్బరి పొడి అలాగే బెల్లాన్ని కూడా ఒక కప్పు దాకా తీసుకొని దీంట్లోకి వేసుకొని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీంట్లోనే మనం ఇందాక నేతితో సహా బాదం పప్పుల్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా లడ్డూలాగా చుట్టేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రోజుకి ఒకటి తిన్నా కూడా ఎంతో హెల్దీ అండి. పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా అందరూ తినచ్చు. ఈ టేస్టీ అయిన హెల్దీ అయిన రెసిపీ మీరు కూడా ట్రై చేయండి.